హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూసిన ఈ ప్రాపర్టీ మొత్తం 10.5 ఎకరం. ఈ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం రాజన్నపేట గ్రామం దగ్గర ఉండి ఉంది. ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ఉంది. ఈ ల్యాండ్ నందు కొబ్బరి సాగు చేస్తూ అంతర పంటగా అరటి సాగు కూడా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉన్న ఈ ప్రాపర్టీ కలిగినటువంటి రైతు తన యొక్క అత్యవసర ఆర్థిక అవసరతను బట్టి చాలా తక్కువ ధరకు అమ్ముచున్నారు. ఈ ప్రాపర్టీ యొక్క ధర మరియు రికార్డ్స్ వరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రాపర్టీ సెల్లర్స్కు ముఖ్య గమనిక, మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి యొక్క సేల్కు సంబంధించిన సమాచారం ఈ వీడియోతో పాటు ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపించగలరు. అదేవిధంగా ప్రాపర్టీ బయర్స్కు ముఖ్య గమనిక, మీకు ఏదైనా వ్యవసాయ భూమి కొనదలిచిన వారు మీరు పూర్తి వివరములతో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలుపగలరు. ఇక ఈ ప్రాపర్టీ యొక్క రికార్డ్స్ మరియు ధరను పరిశీలించినట్లయితే, మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన రైతుల యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదార్ పాస్బుక్, ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ బుక్ ఈ రైతులు పొంది ఉన్నారు. ఈ మొత్తం ల్యాండ్ను సర్వే చేయించబడి హద్దుల్ని కూడా నిర్ణయించబడి ఉన్నవి. ఈ ల్యాండ్పై ఏ విధమైన వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, పొజిషన్కి సంబంధించిన వివాదములు కానీ లేకుండా ప్రాపర్టీ 100% క్లియర్ టైటిల్ కలిగినటువంటి ప్రాపర్టీగా ఉండి ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ పరిశీలించినట్లయితే, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A లిస్ట్ నందు ఈ ప్రాపర్టీ కలిగినటువంటి సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క ప్రొహిబిటెడ్ లిస్ట్లో, అనగా నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అభ్యంతరములు లేవు. ఈ ప్రాపర్టీపై ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ లేని విధంగా ఉంది. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీని కనుక గమనించినట్లయితే, మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి క్లియర్గా ఉంది. అదేవిధంగా ఈ ప్రాపర్టీపై ఏ విధమైన మార్ట్గేజ్ కానీ అగ్రిమెంట్స్ కానీ లేకుండా ఈఎస్సీ 100% క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. రెవెన్యూ వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్, అదేవిధంగా ఆన్లైన్ అడంగల్ 1B ఈ మొత్తం ఒరిజినల్స్ ఈ ప్రాపర్టీ కలిగిన రైతుల వద్ద ఉండి ఉన్నాయి. తర్వాత రిజిస్టర్ పరమైనటువంటి డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ మరియు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ ప్రాపర్టీ కలిగిన రైతు ఈ ప్రాపర్టీ ఈ లాక్డౌన్కి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకొని ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క ఇతర బిజినెస్ అవతరణను బట్టి ఈ ల్యాండ్ను 5,75,000 రూపాయలకు అమ్మదలుచుకున్నారు. ఈ విధంగా డెవలప్ చేసుకున్నటువంటి ల్యాండ్ ఇంత తక్కువ ధరకు దొరకడం చాలా కష్టం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ను కొనుగొనేవారు మాకు మెయిల్ రూపంలో తెలపండి. ఈ యొక్క ల్యాండ్ యొక్క సేల్కి సంబంధించి మొదటి ప్రాధాన్యత మా యొక్క సబ్స్క్రైబర్స్కి ఇవ్వబడును. అయితే కార్డు వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం 5,50,000 రూపాయలుగా ఉండి ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనుగోలు వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.